కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదోని జిల్లా సాధన సమితి నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన సమితి బంద్ పిలుపునిచ్చింది. దీంతో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో బంద్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా బంద్లో పాల్గొన్న ఆదోని జిల్లా సాధన సమితి సభ్యులను ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్ డిపో వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పోలీసులకు జిల్లా సాధన సమితి నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో 5 నియోజకవర్గాల బంద్కు స్వచ్ఛందంగా సహకరిస్తున్నటువంటి ప్రజలు, వ్యాపారస్తులు, విద్యావంతులు, విద్యా సంస్థల అధినేతలకు మరోసారి ఆదోని జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బంద్ సంపూర్ణంగా చేయడానికి వాళ్ళు సహకరిస్తా ఉన్నారు. దాదాపు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 47 రోజులుగా వైఎస్ఆర్ సర్కిల్ నందు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తా ఉన్నాం. దీనికి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ అయితేనేమి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి బీజేపీ, జనసేన లాంటి పార్టీలు కూడా మద్దతు తెలియజేశాయి. అంతేకాకుండా 4-5 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి ఈ బంద్ను చూసి అయినా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలిగి ఈ యొక్క రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి అయినటువంటి సాగునీరు, తాగునీరు, వైద్యం, విద్య లాంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఉన్నటువంటి పరిపాలన వికేంద్రీకరణ జరగటానికి గాను ఉన్నటువంటి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాని ప్రకటించాలని చెప్పి ఆదోని జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఉన్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో బంద్ను సంపూర్ణంగా ప్రజలు మాకు సహకరిస్తూ ఆ వైపును బంద్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ పశ్చిమ ప్రాంతంలో రైతాంగానికి ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నాయి, వర్షాలు వస్తే పండినటువంటి తరుణం ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఉన్నాయి, అదేవిధంగా ఉపాధి చూసుకోవడానికి పీజీలు, పిహెచ్డీలు, రకరకాల కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకు ఉపాధి లేదు. కాబట్టి దశాబ్దాలుగా వెనకబడినటువంటి ఈ యొక్క పశ్చిమ ప్రాంతాన్ని కేంద్ర బిందువు చేసుకుని ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటిస్తే ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ యొక్క 5 నియోజకవర్గాలు కూడా సఫిషియెంట్ గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మస్తాన్ జరుగుతున్న మస్తాన్, ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది బంద్, ఎలా కొనసాగుతుంది, స్థానికులు ఏం చెప్తున్నారు? సతీష్, ఆదోని జిల్లా సాధన కోసం అయితే కనుక సాధన సమితి అయితే కనుక ఒక బంధుకు అయితే పిలుపునిచ్చింది. నేడు ఏదైతే కనుక పశ్చిమ ప్రాంతమైన ఆలూరు కావచ్చు, పత్తికొండ మరియు మంత్రాలయము, అదేవిధంగా ఎమ్మిగనూరు, ఆదోని పూర్తిగా 5 నియోజకవర్గాలను అయితే కనుక బంద్కు పిలుపునిచ్చిన నిన్న పిలుపునియడం అయితే జరిగింది. దీంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం పూర్తిగా ఆదోని జిల్లా కోసం అయితే కనుక జిల్లా సాధికార సమితి అయితే పూర్తిగా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి నెలకొనుంది. బంద్కు అయితే స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే బస్సులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా బంద్ చేయాలని చెప్పి కూడా అధికార కార్యాలయాలకు వచ్చిన వారి జేఏసీ వాళ్ళనైతే కనుక పూర్తిగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ బంద్కు అయితే కనుక ఎలాంటి పర్మిషన్లు లేవు అని చెప్పి కూడా వాళ్ళ కమిటీ మరియు పోలీసుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి, ఉధృత అయితే కనుక చాలా ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే జిల్లా కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైన సమయం అయితే ఇవ్వాలి, ఆ సమయంలోపు మేము చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. అధికార పార్టీ కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా ఒక సమయం ఇస్తే కనుక గడువు అయిపోయింది, జిల్లా ఇప్పుడే రాదు, కొద్ది రోజులు సమయం ఇస్తే కనుక మేము సాధించి తీరుతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కావచ్చు, అదేవిధంగా ఇతర నేతలు కావచ్చు, ఇది టీడీపీ ఆడుతున్న కుట్ర తప్ప వేరేదేమీ లేదు అని చెప్పి కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్న దశలో ఈ జిల్లా సమస్య అయితే కనుక జిల్లా సాధికార సమితి అయితే కనుక బంద్కు పిలుపునిచ్చి పూర్తిగా బంద్ చేయాలని చెప్పి కూడా వచ్చిన పరిస్థితి. అదే ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతో పూర్తిగా అయితే కనుక ఇక్కడ పోలీసులు అయితే బందోబస్తు అని చూడవచ్చు, వారిని అడ్డుకుంటున్న పరిస్థితి. ఏదైతే కనుక వారు కదలని పరిస్థితుల్లో అరెస్టులు కూడా తప్పవని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ మస్తాన్.